Hi viewers, welcome to our channel. ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే టీడీపీలో కొత్త ముసుగు అనేది బయటపడ్డది. ఆ ముసుగు బయటపడడం వల్ల చాలా పెద్ద ఎత్తున ఒక కలకలం రేపిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అసలు ఆ ముసుగేంటి, ఆ ముసుగులో ఉన్న నేతలు ఎవరు, అవతల దోస్తీ ఎవరితో చేస్తున్నారు, ఏం జరిగింది, టీడీపీ పెద్దల రియాక్షన్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసు. అయితే కీలకంగా చూసుకుంటే నిన్న నూజివీడులోని కీలకంగా చూసుకుంటే గౌతు లచ్చన్న ఎవరైతే ఉన్నారో స్వర్గీయులు, ఆయన కాశ్య విగ్రహం అనేది నూజివీడులో ఒక గ్రామంలో అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆయన బీసీ నేత కాబట్టి గౌతు లచ్చన్న గారి కూతురైన గౌతు శిరీష గారు అండ్ మెయిన్ గా టీడీపీ మంత్రి అయిన కొలుసు పార్థసారథి గారు హాజరవ్వడం జరిగింది. ఇక్కడ వరకు కూడా చాలా క్లియర్ కట్ గా బాగానే ఉంది. అయితే ఈ కార్యక్రమానికి కీలకంగా చూసుకుంటే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత జోగి రమేష్ అయితే హాజరవ్వడం జరిగింది. అయితే జోగి రమేష్ హాజరవ్వడం కాకుండా కీలకంగా చూసుకుంటే ఈ గౌతు లచ్చన్న కాశీ విగ్రహం ఆవిష్కరణకి కీలకంగా చూసుకుంటే ఒక వ్యాన్ మీద అంటే ఒక వెహికల్ మీద ఒక ర్యాలీగా వెళ్ళడం జరిగింది. ఆ వెహికల్ మీద ర్యాలీగా వెళ్ళేటప్పుడు ఒక పక్క మంత్రి కొలుసు పార్థసారథి అండ్ మెయిన్ గా గౌతు శిరీష, గౌతు లచ్చన్న గారి కూతురు గౌతు శిరీష, ఆవిడ పక్కన మాజీ మంత్రి జోగి రమేష్ ఆ వెహికల్ మీద ఉండడం జరిగింది. అయితే దానికి సంబంధించిన ఫుటేజెసే కానీ వీడియోసే కానీ చాలా పెద్ద ఎత్తున నిన్నంతా కూడా మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఆ ఫుటేజెస్ వీడియోస్ అన్ని కూడా కీలకంగా చూసి టీడీపీ అధిష్టానానికి చేరుకున్నాయి. టీడీపీ అధిష్టానం నిన్న ఆల్రెడీ కూడా మీరు ఆ మాజీ నేతతో మీరెందుకు మాట్లాడారు, మీరు ఆ మాజీ నేతతో ఎందుకు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అనేటట్టు పైనుంచి మెయిన్ గా కీలకంగా చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు కానీ మెయిన్ గా ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ కానీ వీళ్ళిద్దరూ కూడా వివరణ తీసుకోవడం జరిగింది. ఎందుకు ఏంటి అని అంటే గతంలో మనం చూసాం 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జోగి రమేష్ ఎంత దారుణంగా మాట్లాడారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. పైగా గత కొద్ది రోజులుగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే జోగి రమేష్ కొడుకుని మెయిన్ గా చూసుకుంటే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఒక కేసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా నెల రోజుల వరకు కూడా జైల్లో ఉండడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా జోగి రమేష్ ప్రవర్తనలు అయితే చాలా వరకు కూడా మార్పులు వచ్చినాయి. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరంగా ఉండడం, మెయిన్ గా టీడీపీలో చేరబోతున్నట్లు కొంత సమాచారం అయితే బయట సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ టీడీపీ అధిష్టానం మాత్రం జోగి రమేష్ ని కీలకంగా చూసుకుంటే టీడీపీలో జాయిన్ చేసుకోవడానికి 100కి 100 పాళ్ళు కూడా అధిష్టానం అయితే దూరం పెడుతుంది. కానీ ఇక్కడ జోగి రమేష్ తో పాటు కొంతమంది టీడీపీలో ఉన్న నేతలు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ కి హెల్ప్ చేస్తున్నారు. అంటే ఎవరైతే మచిలీపట్నం, అవనిగడ్డ, మైలవరం నియోజకవర్గాల్లో ఉన్న కొంతమంది టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మెయిన్ గా జోగి రమేష్ కి టచ్ లోకి రావడం, వాళ్ళతో జోగి రమేష్ సంప్రదింపులు జరపడం అవన్నీ కూడా కీలకంగా మారాయి. కానీ ఏదో విధంగా టీడీపీలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఎక్కడా కూడా అవకాశం లేదు. అయితే నిన్న కీలకంగా చూసుకుంటే ఈ గౌతు లచ్చన్న ఏదైతే కాశీ విగ్రహ ఆవిష్కరణ ఉందో ఆ కార్యక్రమానికి కీలకంగా చూసుకుంటే మంత్రి కొలుసు పార్థసారథి ఈయన గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అప్పుడు ఈయన ఒక కీలక నేత అని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికల ముందు ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. టీడీపీలో గెలిచిన తర్వాత ఈయన సీనియర్ కాబట్టి ఆ జిల్లాకి ఈయనకి మంత్రి పదవి అనేది దక్కింది. అయితే గౌతు శిరీష కూడా ఈవిడ ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు, గతంలో ఎన్నో ఇబ్బందులు పడి కూడా ఈవిడ ఎమ్మెల్యే కింద గెలవడం జరిగింది. అయితే బీసీ నేత అన్న ఒక్క పేరుతో ఈ జోగి రమేష్ ని పిలవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో జరిగిన సన్నివేశాలే కానీ అక్కడ వాళ్లతో కలిసి జోగి రమేష్ పాలు పంచుకోవడమే కానీ, అంతేకాకుండా వాళ్లతో ఫోటోలు దిగడమే కానీ, దండలు వేయించుకోవడం కానీ, మాట్లాడడం కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టీడీపీ అధిష్టానానికి తెలియడం. టీడీపీ అధిష్టానం కీలకంగా చూసుకుంటే మంత్రి కొలుసు పార్థసారథిని కానీ గౌతు శిరీష ఎమ్మెల్యే గారిని కానీ వీళ్ళిద్దరిని కూడా సంప్రదించడం జరిగింది. అసలు ఎందుకు మీరు వాళ్ళతో కలిశారు, అసలు మీరు ఎందుకు జోగి రమేష్ తో కలిశారు, ఆ కార్యక్రమానికి మీరు ఎందుకు వెళ్ళారు అనేటట్టు బలంగా వివరణ అడగడం జరిగింది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే గౌతు శిరీష గారు ఆ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు అనేటట్టు ఈవిడ సమాధానం చెప్పడం. మంత్రి కొలుసు పార్థసారథి అయితే అక్కడికి వెళ్ళిన వరకు కూడా నాకు అక్కడ ఎవరు వస్తున్నారో తెలియదు అనేటట్టు కొంత ఆశ్చర్యకరమైన సమాధానం చెప్పడం జరిగింది. యాక్చువల్ గా గతంలో ఆయన మాజీ మంత్రి కాబట్టి ఆయన వస్తున్నారా రాలేదా అనేది ఒక క్లారిటీ అనేది ఉంటుంది.
ఎందుకంటే ఒక ఇన్విటేషన్ ప్రకారంగా పిలవడం జరుగుద్ది. ఒక ప్రోటోకాల్ అనేది ఎంతో కొంత పోలీస్ బందోబస్తు కూడా మేనేజ్ చేయడం జరుగుద్ది. మరి అలాంటి నేపథ్యంలో తెలియదు అని చెప్పడం అనేది టీడీపీ అధిష్టానానికి, మెయిన్గా నారా లోకేష్కి కానీ చంద్రబాబు నాయుడు గారికి కొంత కోపం తెప్పించే విధంగా ఉంది. ఇక్కడ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని అనుకుంటే, ఇక్కడ మంత్రి కొలుసు పార్థసారథి ఆల్రెడీ గతంలో వైఎస్ఆర్సీపీ నేత, వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఎంత పార్టీ వ్యతిరేకంగా ఉన్నా కానీ, వేరే పార్టీల్లో ఉన్నా కానీ వాళ్ళకి సన్నిహితాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవడమే కానీ, లేదంటే ఒకే స్టేజ్ మీద కూర్చోవడం కానీ, పాలు పంచుకోవడం కానీ, ఇలా పలు రకాలుగా జరిగింది. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే దీనిని టీడీపీ అధిష్టానం అనేది చాలా భారీ ఎత్తున వ్యతిరేకిస్తుంది. అంతేకాకుండా టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చాలా దారుణంగా వ్యతిరేకిస్తున్నారు. మన శత్రువైన జోగి రమేష్ని మీరు ఎలా పిలుస్తారు, పిలిచినా కూడా తనతో ఎలా మీరు కార్యక్రమంలో సమానంగా కూర్చుంటారు, తనకి ఎలా సమానమైన గౌరవం ఇస్తారు, అసలు ఆ కార్యక్రమంలో మీరు ఎందుకు పాల్గొన్నారు అన్నట్టు సోషల్ మీడియాలోనే కానీ, ఇటు టీడీపీ అధిష్టానమే కానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. అంటే టీడీపీ అధిష్టానం అనేది వీళ్ళిద్దరి మీద, అంటే గౌతు శిరీష ఎమ్మెల్యే గారి మీద, మంత్రి కొలుసు పార్థసారథి మీద, ఇద్దరి మీద కూడా సీరియస్ అయినట్టు మనకు సమాచారం తెలుస్తుంది. గతంలో జోగి రమేష్ మాట్లాడిన మాటలకి, తను చేసిన చేష్టలకి ఖచ్చితంగా టీడీపీ అనేది 100% వ్యతిరేకత. ఇంకా జనసేన అంటే అసలు 99% అసలు ఎటు కూడా ఛాన్సే లేదు. అసలు జోగి రమేష్ మాట అనేది రాదు, చాలా వ్యతిరేకత. ఈవెన్ క్యాడర్ అయితే ఒక విధంగా చెప్పాలంటే తిరుగుబాటు చేసి దాడి చేసే ఛాన్స్ కూడా, అంత వ్యతిరేకత ఉంది. జోగి రమేషే కానీ, పేర్ని నాని కానీ, లేదనంటే అంబటి రాంబాబు కానీ, గుడివాడ అమర్నాథే కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరిని కూడా జనసేన అనేది 99% అసలు యాక్సెప్ట్ చేసే ఛాన్స్ లేదు. కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు టీడీపీ అధిష్టానం సీరియస్ అవ్వడానికి కారణం ఇప్పుడు జోగి రమేష్ ఆ ఇష్యూలో జరగడం పెద్ద దుమారమే రేపుతుంది. అంతేకాకుండా టీడీపీలో ఇప్పటికే కూడా చాలా నియోజకవర్గాల్లో, అంటే పైన పొంగనూరులో కానీ, కీలకంగా చూసుకుంటే ఇటు గుడివాడలో కానీ, లేదనంటే కృష్ణా జిల్లాలో కొంతవరకు కానీ, లేదనంటే ప్రకాశం జిల్లాలో కానీ, లేదనంటే అనకాపల్లిలో కానీ, ఇలా పలు నియోజకవర్గాల్లో, పలు జిల్లాల్లో కీలకంగా చూసుకుంటే ఈ వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో గుడివాడ అమర్నాథ్ కానీ, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, కోడల నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, లేదంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ, ఇలా కొంతమంది నేతల మీద టీడీపీకి జనసేనకి పూర్తి స్థాయిలో వ్యతిరేకం ఉంది. టీడీపీకి జనసేనకి పూర్తి స్థాయిలో వ్యతిరేకం ఎక్కడ? కార్యకర్తల దగ్గర, మెయిన్ అధిష్టానం దగ్గర. కానీ మధ్యలో ఉండే నాయకులు ఎవరైతే ఉన్నారో, అంటే ఎమ్మెల్యేల కింద, ఎంపీల కింద, మంత్రుల కింద ఉండే నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు టీడీపీకి జనసేనకి సంబంధించిన కొంతమంది నేతలు ఈ వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ఎవరైతే పేర్లు చెప్పుకున్నామో వీళ్ళకి సన్నిహితంగా ఉంటున్నారు. వాళ్ళతో వీళ్ళు మాట్లాడడం కానీ, వాళ్ళతో వీళ్ళు కొన్ని చర్చలు, సంప్రదింపులు జరపడం, వాళ్ళని పార్టీలోకి తీసుకురావడం, లేదంటే వాళ్ళకి వెసులుబాటుగా ఉండే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొన్ని కాంట్రాక్ట్లని, కొన్ని ప్రభుత్వ పనులని, ఇలా పలు రకాలుగా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు, హై లెవెల్లో ఉన్న అధిష్టానం వ్యతిరేకిస్తున్నారు. కానీ మధ్యలో ఉన్న ఎవరైతే నేతలు ఉన్నారో ఈ మధ్యలో ఉన్న నేతలు మాత్రం ఈ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు ఎవరైతే, ఖచ్చితంగా ఇదొక రాజకీయంలో ఇదొక ముసుగు అని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళకి ఎవరైతే పదవి ఇచ్చారో, అంటే ఎవరైతే ఓట్లేసారో వాళ్ళే వీళ్ళని గద్దె దింపడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఉన్న పదవులు కూడా పోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. మరి ఈ ముసుగులో రాజకీయాన్ని మెయిన్గా అధిష్టాన పెద్దలు, ఇటు టీడీపీ అధిష్టాన పెద్దలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఇటు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సరి చేసుకొస్తారని చూడాలి. ఏదేమైనా సరే ఆంధ్రప్రదేశ్లో టీడీపీలో కానీ, జనసేనలో కానీ కొంతమంది నేతలు అయితే వైఎస్ఆర్సీపీ నేతలతో కొంతమంది ముసుగు రాజకీయం చేస్తున్నారనేది నిన్న అయితే బట్టబయలైంది. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుద్ది అనేది మనం అయితే ఎదురు చూడాలి.